అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి కల్లబుల్ల మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ సూపర్ 6 చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పేసి నిస్సిగ్గుగా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులందరూ రుణమాఫీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలా. మళ్ళీ నాకు ఇంకోసారి అవకాశం ఏంటి, నేను మారే అని చెప్పేసి 2024లో మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని నిన్న ప్రెస్ మీట్లో నేను హామీలు నెరవేర్చలేను, నాకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేయడం నిజంగా చాలా బాధాకరం ఉంది. ఎలక్షన్ల ముందు ప్రతి మహిళలందరికీ అంతకుముందు మేము పెట్టిన అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పి 15 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెలందరికీ 1,500 రూపాయలు వేస్తామని చెప్పి, రైతులందరికీ 20,000 రూపాయలు వేస్తామని చెప్పేసి, మహిళలందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్ని వర్గాలని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎలక్షన్ల ముందు సుమారుగా ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఆయన కబుర్లు చెప్పాడు. నీకు 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి ఇన్ని హామీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత అంతకుముందు రకరకాల బూటగా 14 లక్షల కోట్లు అని చెప్పారు. కానీ తీరా చూస్తే 6 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు హామీలు నెరవేరుస్తా ఉన్నప్పుడు సుమారుగా 6 లక్షల కోట్లు ఉన్నప్పుడు మొత్తం హామీలు నెరవేర్చాలి కదా. ఎందుకు హామీలు నెరవేర్చట్లేదు? ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాత హామీలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు. గతంలో నువ్వు ఉన్నప్పుడు 2014 నుంచి 19లో ఏ సంపద సృష్టించలేదు, ఏ హామీలు నెరవేర్చలా. ఈ రాష్ట్రంలో 2019-24లో జగన్మోహన్ గారి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పోర్టులు ఇచ్చారు, ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ పిల్లలు చదువుకోవడం కోసం మెడికల్ కాలేజీలు పెడుతుండే ఎంతోమందికి 17 మెడికల్ కాలేజీలు ఉపయోగపడి ఉంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే అవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అవి మొత్తం పెండింగ్ పెట్టేసి కూర్చున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు దయచేసి చిత్తశుద్ధిగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తున్నాము. అంతకుముందేమో ఇన్ని హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోద్ది, రాష్ట్రం మొత్తం బీహార్ అయిద్దని చెప్పేసి కళ్ళమూల మాటలు చెప్పావు. ఇంత డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ గారి టైంలో 2 సార్లు కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఇచ్చిన హామీలు మొత్తం ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. సుమారుగా ఈ 9 నెలల టైంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? హామీలు నెరవేర్చవచ్చు కదా. ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఉందా, నెరవేర్చాలని ఆలోచన లేదా, మోసం చేద్దామని ఆలోచన ఉందా? దయచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని దయచేసి ఎమ్మటే పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారు విధేయులుగా ఉన్నారు. 2014లో 19 టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెట్టి సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పార్టీ మారలేదు. కొంతమంది మీడియాలో కావాలని సృష్టించి కావాలని సురేష్ గారు వేరే పార్టీకి వెళ్తారని చెప్పేసి కలబుల్ మాటలు రాస్తున్నారు. దయచేసి సురేష్ గారు జీవితకాలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు. అతని పార్టీ మారే ఆలోచన ఏం లేదు. ఆయన సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేసి నేను ఈ పార్టీలోనే కొనసాగిస్తామని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పినాడు. ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు రాసిన వాళ్ళు కూడా మానేమని చెప్పి కోరుకుంటున్నాం. వాళ్ళు సృష్టించారు. 2014-16 ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రజలు పెట్టినా కూడా సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పోలేదు.
ఏం అవసరం ఉంది? అసలు టీడీపీ పార్టీలో కూటమిలో ఏముందని పోవాలి? అసలు ఒకరో ఇద్దరు అవకాశం కోసం పోయేవాళ్ళు తప్ప నికాస్ రాజకీయం చేసేవాళ్ళు, పార్టీని నమ్ముకునే వాళ్ళు, జగన్మోహన్ గారు నమ్ముకునే వాళ్ళు, ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు పార్టీ మారరు. బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ దగ్గర వైసీపీని క్లీన్ స్వీప్ చేసి మా పార్టీకి చేర్చుకుంటారు. వైసీపీని క్లీన్ స్వీప్ చేయాలంటే ముందు నన్ను కూడా చేయాలిగా చేయాలిగా. చాలా మంది ఉన్నారు. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను కామెంట్ చేయను. మేము మాతో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, మా పార్టీలో ఉన్నంత వరకు. ఇప్పుడు ఆయన అవసరం కోసం పార్టీ మారినట్టున్నాడు, మనకు తెలియదు. కానీ మా పార్టీ నుంచి మేము మా రవి గారు ఇన్ఛార్జికి పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కార్పొరేట్లు పోవచ్చేమో కానీ ఈ ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం కోసం, నెక్స్ట్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం 8 మంది జిల్లాలో 8 మంది ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలు చేసుకోవడం కోసం కృషి చేస్తున్నాం. ఆదిమూలపు సురేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, జగన్మోహన్ గారు నాకు మినిస్ట్రీ ఇచ్చారు, జగన్మోహన్ గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా అన్నాడు. మొన్న కొండేపిలో పోటీ చేయమన్నా కొండేపిలో పోటీ చేస్తారు. రేపు ఇంకో కాన్స్టిట్యున్సీలో బైఫికేషన్ అయితే ఇంకో చోట పోటీ చేయమంటే జగన్మోహన్ గారు పార్టీ చెప్పిన ప్రకారం, సురేష్ గారు జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారమే పోటీ చేస్తారు. మా పార్టీ పరిస్థితిని బట్టి, ఆ రోజు బైఫికేషన్కి బట్టి కొండేపి ఆంధ్ర కాన్స్టిట్యున్సీ ఉంటే కొండేపిలోనే పోటీ చేస్తాడు. జగన్మోహన్ గారు వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయమంటే వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాడు. ఆయన సురేష్ గారికి ప్రస్తుతానికి వేరే కాన్స్టిట్యున్సీ పోవాలని ఆలోచన లేదు. ఎక్కువసేపు అక్కడే స్పెండ్ చేస్తున్నాడు. అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం కానీ రేపు ఒక 1 వీక్ ఇక్కడే ఉండి కార్యకర్తలతో ఉండి కార్యకర్తల కోసం పోరాడతాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.